ఒక అడవిలో ఒక అందమైన తుని పిచ్చుకల జంట ఉండేది. వాటికి పెళ్ళై చాలా రోజులైనా పిల్లలు లేకపోవటంతో భార్య పిచ్చుక, బావా, మనకు పెళ్ళై చాలా రోజులైంది, కానీ పిల్లలు పుట్టలేదు. అందుకే మనం ఎక్కడి నుండైనా ఒక బిడ్డను తెచ్చుకొని పెంచుకుందాం బావా. వేరే వాళ్ళ బిడ్డను తెచ్చి పెంచుకుంటే అది మన బిడ్డలా అవుతుంది తుని. అలా పెంచుకోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. పక్క అడవిలో ఉంటున్న మా అమ్మకు అనారోగ్యంగా ఉందట. నేను వెళ్ళి చూసి వస్తాను. నేను వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది భర్త పిచ్చుక. తన భర్త వెళ్ళిన కాసేపటికి తుని పిచ్చుక నీరు తాగుదామని నది దగ్గరికి వెళ్ళేసరికి నదిలో గూటితో పాటు ఒక చిన్న పక్షి పిల్ల కొట్టుకుపోతూ కనిపిస్తుంది. దాంతో తుని పక్షి ఆ బిడ్డను తీసుకుని తను ఉండే చెట్టు దగ్గరికి వస్తుంది. అప్పటి నుండి ఆ బిడ్డ కోసం ఎవరైనా వస్తారేమోనని 2-3 రోజుల పాటు నది దగ్గరికి వెళ్ళి చూసి వస్తుంది తుని పిచ్చుక. కానీ బిడ్డ కోసం ఎవరూ రాకపోవటంతో ఆ దేవుడే తన కోసం ఆ బిడ్డను పంపించాడు అనుకుని ఆ చిన్న పక్షిని ప్రేమగా చూసుకుంటూ ఉండేది తుని పిచ్చుక. అలా వారం రోజులు గడిచిపోతాయి. తరువాత ఒకరోజు పక్క అడవికి వెళ్ళిన భర్త పిచ్చుక వస్తాడు. తమ గూటిలో ఉన్న పక్షి పిల్లను చూసి భర్త పిచ్చుక అని అడుగుతాడు తుని పక్షి భర్త. తుని పక్షి జరిగిన విషయం మొత్తం చెప్పి, ఈ బిడ్డ ఎవరి బిడ్డ అయినా సరే బావా, మనమే పెంచుకుందాం. అలా ఎవరి బిడ్డను పడితే వాళ్ళ బిడ్డను పెంచుకోవటం నాకు ఇష్టం లేదని చెప్పాను కదా తుని. మరి ఈ బిడ్డను అలా పెంచుకోవటానికి ఒప్పుకుంటానని అనుకుంటున్నావు? వెంటనే ఈ పిచ్చుక పిల్లను నీకెక్కడ దొరికిందో అక్కడ వదిలేసిరా. అయ్యో, ఈ బిడ్డ నాకు నదిలో కొట్టుకుపోతూ దొరికింది బావా. మళ్ళీ దీన్ని నదిలో ఎలా వదిలేసి వస్తాను? చచ్చిపోతుంది బావా. ఇన్ని రోజులు దీన్ని ప్రేమగా పెంచుకున్నాను. ఇప్పుడు అలా వదిలేయాలంటే నా మనసు ఒప్పుకోవటం లేదు. నా వల్ల కాదు బావా అంటుంది తుని పక్షి. దాంతో భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంది. చివరికి ఈ బిడ్డ కావాలో నేను కావాలో తేల్చుకో అంటుంది భర్త పిచ్చుక. నన్ను క్షమించు బావా, ఈ బిడ్డను నేను వదులుకోలేను. ఈ బిడ్డతో పాటు వెళ్ళిపోతున్నాను అంటూ తుని పక్షి వేరే చోటుకు వచ్చి మరొక చెట్టు మీద గూడు కట్టుకొని బిడ్డతో పాటు ఉంటుంది. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. తుని పక్షి బిడ్డ కాస్త పెద్దదవుతుంది. ఒకరోజు బుజ్జి పిచ్చుక తన స్నేహితులతో పాటు అడవిలోకి వెళ్తుండగా తుని పిచ్చుక భర్త అయిన రాజు పిచ్చుక ఒకచోట చెట్టు కొమ్మలు రెక్కలకు తగిలి పడిపోయి ఉంటాడు. అది చూసిన బుజ్జి పిచ్చుక వెంటనే తల్లి దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెప్పడంతో తుని పక్షి బుజ్జి పిచ్చుక వెంట వెళ్లి చూసేసరికి అక్కడ రాజు పిచ్చుక పడిపోయి ఉంటాడు. దాంతో తుని పక్షి కంగారు పడి తన భర్తను గూటి దగ్గరికి తీసుకువస్తుంది. కొద్ది రోజులకు రాజు పిచ్చుక కోలుకుంటాడు. తర్వాత తుని పిచ్చుక తన భర్తతో, చూసావా బావా, ఆ రోజు నువ్వు వద్దనుకున్న బిడ్డే ఈ రోజు నీ ప్రాణాలు కాపాడింది. తాను గనుక నీ గురించి నాకు చెప్పకపోతే నేను వచ్చి నిన్ను కాపాడేదాన్నే కాదు. నువ్వు ఈ రోజు ఇలా ఉన్నావంటే దానికి కారణం ఈ బుజ్జి పిచ్చుక బావా అంటుంది తుని పిచ్చుక. దాంతో రాజు పిచ్చుక పశ్చాత్తాపంతో తలదించుకుంటాడు. నన్ను క్షమించుతుంది. ఆ రోజు నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. అప్పుడు నేను వద్దనుకున్న బిడ్డ ఇప్పుడు నా ప్రాణాలు కాపాడింది. ఇక నుండి ఈ బుజ్జి పిచ్చుక మన ఇద్దరు బిడ్డ అంటాడు రాజు పిచ్చుక. అప్పటి నుండి బుజ్జి పిచ్చుకతో పాటు తుని పక్షుల జంట సంతోషంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.